తాతయ్య గారు త్వరగా రాని తాతయ్య, ఏదో కథ చెప్పండి తాతయ్య, నిద్ర రావడం లేదు. ఒరే చెప్తున్నాను చూడరా. అనగనగా రాజు, ఆ రాజుకు 7 కొడుకులు రా. ఆపండి తాతయ్య, ఊరికే అనగనగా రాజు ఆయా 7 కొడుకులు అది కాదు తాతయ్య. రియల్ స్టోరీ ఏమంటే చెప్పండి తాతయ్య. దెయ్యాల కథ చెప్పు తాతయ్య, వినాలనిపిస్తుంది. ఒరే భలే అడిగావురా మనోడా. నా చిన్ననాటి కథ ఒకటి ఉందిరా. కథ కాదు, అది నిజమే. అది నిజం, దెయ్యాల కథ. భలే ఉంటుంది అది. ఒక్కరు ఫ్లాష్ బ్యాక్ వేసుకుంటా, ఒక్కరు వాయిస్ కూడా చేంజ్ చేసుకుంటానా. అప్పుడు మన ఊర్లో రక్తం తాగే రక్త పిశాచుల కుటుంబం ఒకటి ఉండేది నాయన. అవి జాలి దయ లేకుండా అమాయక ప్రజలైనటువంటి మన ఊర్లో ఉన్న వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళి రక్తం తాగి మరీ చంపి ఆ ఎముకలు కూడా పిండి చేసి మరీ తినేసేవి. ఏమైందో తెలియదు కానీ ఆ కుటుంబం అంతా ఒక రోజు అందరూ చనిపోయారు. కానీ వాళ్ళకు జన్మించిన ఒక కుమారుడు మాత్రం చనిపోలేదు. వాడే ఇప్పుడు ఆ ఊరిని గజ గజ గజలాడిస్తున్నాడు. వాడి పేరే డ్రాకులా. వాడికి 3 భార్యలు. అయినా వాడికి మక్కువ చాలదు. అందమైన అమ్మాయిలు కనిపిస్తే చాలు అమాంతం వాళ్ళని కొరికి మళ్ళీ వాళ్ళని రక్తపిశాచులుగా చేసుకుంటాడు. వీళ్ళ కోసం రక్తం తేవడానికి ప్రతిరోజు మన ఊరికి వాడు వస్తూనే ఉంటాడు.